రెండర్రా ఏడవండి. చేరాలి. మేడం సంజయ్కి కొంచెం కనెక్ట్ అవ్వమని చెప్పండి. సంజయ్కి నిరూపణ, నిర్వచనం, నిరూపణ, అర్థం, నిర్వచనం. నిరూపణ, అర్థం, నిర్వచనం. నిరూపణ అంటే యథార్థతను, వాస్తవికతను ధృవీకరించి అర్థం చేసుకోండి. నిరూపణ అంటే యథార్థతను, వాస్తవికతను ధృవీకరించి సమర్థించడం. నిరూపణ అంటే
ఏంటి నిరూపణ అంటే యథార్థతను, వాస్తవికతను సమర్థించడం. ఈ విధంగా ఆస్తి అప్పుల పట్టిలో కనిపించే వివిధ అంశాల ఉనికి, యాజమాన్యపు హక్కు, మూల్యాంకనం, ఖచ్చితాలను ఆడిటర్ స్వయానా రుజువు చేయడాన్ని, రుజువు చూపడాన్ని నిరూపణ అంటారు. అర్థమైందండి? నిరూపణ అంటే యథార్థతను, వాస్తవికతని సమర్థించడం. ఆ విధంగా ఆస్తప్పుల పట్టిలో ఉన్నటువంటి అంశాలన్నింటి ఉనికి, యాజమాన్య హక్కు, మూల్యాంకనం, ఖచ్చితాలను ఆడిటర్ స్వయాన రుజువు చూపడాన్ని నిరూపణ అంటారు. అనగా ఆస్తి అప్పుల పట్టిలో పేర్కొన్న వివిధ ఆస్తులు నిజంగా ఉన్నాయని, ఆస్తి అప్పుల పట్టిలో పేర్కొన్న వివిధ ఆస్తులు నిజంగా ఉన్నాయని, సంస్థ స్వాధీనంలోనే ఉన్నాయని, వాటి మూల్యాంకనం సరిగానే ఉన్నదని, అలాగే అప్పులు సక్రమంగా ఉన్నాయని రుజువు చూపడమే ఆస్తప్పుల నిరూపణ. ఆస్తి అప్పులు పెట్టి ఉన్నటువంటి ఆస్తులు యథార్థంగా ఉన్నాయని, వాటిపై యాజమాన్య హక్కు సంస్థకే ఉందని, ఏ తనఖాలు లేవని, మూల్యాంకనం సరిగానే ఉన్నదని, అలాగే అప్పుల వైపు చూపిస్తున్నటువంటి అప్పులన్నీ సరైనవేనని సంస్థ అవసరాల కోసమే చేసినవని రుజువు చూపడమే నిరూపణ. నిర్వచనం: ఆడిటింగ్ లో అనేకమైనటువంటి నిపుణులైన అనేక మంది మేధావులు నిరూపణను వివిధ రకాలుగా నిర్వచనం చేయడం జరిగింది. అయితే వాటిలో ప్రధానమైన వాటిని కింద చెప్పడం జరిగింది. అదేంటో చూద్దాం. స్పైనర్ అండ్ పెగ్లర్ వీళ్ళిద్దరి సంగతి చూడండి. స్పైనర్ అండ్ పెగ్లర్ ప్రకారం ఆస్తుల నిరూపణలో ఆస్తుల నిరూపణలో ఆస్తుల మూల్యాంకనం
స్వామ్యం, స్వత్వం, అస్తిత్వం, స్వాధీనత, తాకట్లు గురించిన విచారణ ఇమిడి ఉంటాయి. అది నిరూపణలో ఏమేమి ఇమిడి ఉంటాయి అంటున్నాడండి. నిరూపణలు ఏమేమి ఉంటాయి? ఆస్తుల మూల్యాంకనం, ఆస్తుల నిరూపణలో ఆస్తుల మూల్యాంకనం, స్వామ్యం, స్వత్వం, అస్తిత్వం, స్వాధీనత, తాకట్లు గురించిన విచారణ ఇమిడి ఉంటాయి. లాంగ్స్టర్ అభిప్రాయం ప్రకారం మీరు డెఫినేషన్ చూస్తే ఎంత స్పష్టంగా ఉంటుంది నిరూపణ అంటే. మళ్ళీ మీకు ఇందులో అర్థం కానిదంటూ ఏమీ ఉండదు. నిరూపణ ఏంటి? ఆస్తి పట్టిలో ఆస్తి ఉంది. ఆస్తి యంత్రం వాస్తవంగా ఫ్యాక్టరీలో ఉందా లేదా? ఉంది. దానిపై యాజమాన్య పక్కులు ఎవరికి ఉన్నాయి? సంస్థగా బయట వాళ్ళకే ఉంది. ఫ్యాక్టరీలో ఉంది, కానీ దాని యాజమాన్య పక్కులు ఎవరికి ఉన్నాయి? సంస్థకు ఉందా, బయట వరకు ఉందా, తాకట్లో ఉందా? అనేది చూడాలి. మూల్యాంకనం సరిగ్గానే చేశారా? లాంగ్స్టర్ ఆస్తుల నిరూపణ అంటే ఆస్తి అప్పుల పట్టీలో కుడివైపు ఉన్న వాస్తవికతను ఆడిటర్ రుజుపరిచే ప్రక్రియ పరంపర. ఆస్తుల అస్తిత్వ నిరూపణ, ఆస్తుల మూల్యాంకనం, వాటి నివేదిక ఇవ్వడం, ఈ 3 లక్షణాలని కలిగి ఉంటుంది. ఇది ఆస్తుల నిరూపణ. ఇక్కడ చూద్దాం. ఆస్తుల నిరూపణ అంటే అది. సో నిరూపణ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. నిరూపణ అంటే ఏం చెప్పుకున్నాం? ఆస్తి అప్పుల పట్టీలో చూపిస్తున్నటువంటి ఆస్తులు అన్ని వాస్తవంగా సంస్థలోనే ఉన్నాయి, వాటిపై యాజమాన్యపు హక్కు సంస్థకే ఉంది, వీటిని సరిగానే మూల్యాంకనం చేశారు అని రుజువుపరచాలి. అలాగే అప్పులు, సంస్థలో చూపిస్తున్న అప్పులన్నీ వాస్తవమైనవే, సంస్థ అవసరాల కోసమే అప్పులు చేశారు అని నిరూపించడమే అని రుజువుపరచడమే నిరూపణ అంటాం. ఈ నిరూపణ సంబంధించి నిరూపణ అయిపోయింది. నెక్స్ట్ నిరూపణ, ఓచింగ్ మధ్య వ్యత్యాసాలు ఏంటో చూద్దాం. నిరూపణ, ఓచింగ్ మధ్య వ్యత్యాసాలని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ ముందుగా ఓచింగ్ అంటే ఏంటో చెప్తాను మీకు. ఓచింగ్ అంటే సంస్థలో నమోదైనటువంటి వ్యవహారాలు అన్ని పత్రసహితంగా రుజువుపరచడమే ఓచింగ్ అంటారు. పత్రసహితంగా రుజువుపరచడమే ఓచింగ్ అంటారు. పత్రసహితంగా అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, నిరూపణ రుజువుపరచడమే, ఓచింగ్ అన్నా రుజువుపరచడమే. కాకపోతే వ్యత్యాసం ఏంటంటే, ఓచింగ్ అంటే నమోదైన ప్రతి వ్యవహారాలు ఓచర్ని ఆధారంగా చేసుకొని తనిఖీ చేసి నిరూపణ చేస్తాం. కానీ ఇక్కడ ఆస్తులు అప్పుల్ని నిరూపణ చేస్తాం. సో రెండింటి మధ్య వచ్చినటువంటి వ్యత్యాసాన్ని చూద్దాం.
రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం. పని స్వభావం. ఒకటి స్వభావం. పని స్వభావం ఏం చెప్తుంది? నిరూపణలైతే ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తులు అప్పుల భౌతిక అస్తిత్వాన్ని పరీక్షించే ఉంది. భౌతిక అస్తిత్వాన్ని పరీక్ష ఉంది. అదే ఓచింగ్కి వస్తే ఖాతా పుస్తకాల్లోని పద్దులను సంబంధిత డాక్యుమెంట్లు రసీదులతో పరిశీలించడం ఇందులో చేరి ఉంటుంది. ఇందులో భౌతికంగా పరిశీలించడం ఉంటుంది, ఇందులో ఓచర్ల ద్వారా పరిశీలించడం ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ సమయం. చిట్టా నిద్ర వచ్చేస్తుంది బాబోయ్. సమయం. ఆస్తి అప్పుల పట్టీని తయారు చేసినప్పుడు సంవత్సరాంతంలో దీన్ని చేపడతారు. నిరూపణ సంవత్సరాంతంలో చేపడతారు. సంవత్సరం పొడవునా ఉన్న పట్టిక వ్యవహారాలు దీనిని చేపట్టడం జరుగుతుంది. అది ఓచింగ్ అనేది సంవత్సరం పొడుగున జరిగినటువంటి వ్యవహారాలను చూడడం జరుగుతుంది. ఆధారం ఏంటి? ఇది వ్యక్తిగత పరీక్షపై, కొన్ని సందర్భాలలో పత్ర సహిత పరీక్షలపై కూడా ఆధారపడుతుంది. ఇది వ్యక్తిగత పరీక్షపై, కొన్ని సందర్భాల్లో పత్ర సహిత పరీక్షపై కూడా ఆధారపడుతుంది. అదే ఓచింగ్కి వస్తే ఇది కేవలం పత్రసహిత పరీక్ష మీద మాత్రమే ఆధారపడుతుంది. ఇది కేవలం పత్రసహిత పరీక్ష మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మూల్యాంకనం. మూల్యాంకనం ఏంటి? ఇందులో కూడా చేరి ఉంటుంది, ఇందులో చేరి ఉండదు. అస్తిత్వం. ఆస్తి అప్పులు పట్టి పై తేదీ నాటికి, ఆస్తులు పట్టి తేదీ నాటికి ఉన్న ఆస్తుల అప్పుల అస్తిత్వాన్ని పరీక్షిస్తుంది. సంవత్సరం ఆఖరి వరకు ఉన్న ఆస్తుల అప్పుల్ని యొక్క ఉనికిని అది ఖాతా పుస్తకాల్లో ఆస్తి లేదా అప్పులు ఉన్న విషయాన్ని మాత్రమే అది చూస్తుంది. భౌతిక ఉనికితో దీనికి సంబంధం లేదు. సిబ్బంది. దీన్ని ఆడిటర్ స్వయంగా చేపడతాడు. దీనికి ఆడిట్కి సంబంధించి సహాయకులుగా ఉండే ఆడిట్ గుమస్తాలు వంటి వారు చేపడతారు. ఇది ఇందులో ఉన్నటువంటి విషయం. ఒక్క 2 నిమిషాలు లైన్ లో ఉండండి.
ఓకే. ఇప్పుడు మనము నిరూపణ ఓచింగ్ మధ్య తేడాలు చూసాం. ఈసారి నిరూపణకి ధృవీకరణకి తేడాలు చూద్దాం. ధృవీకరణ అంటే సర్టిఫై చేయడం. ఏంటో చూద్దాం. కొన్ని వాస్తవాలను నిర్ధారించడమే ధృవీకరణ. అర్హులైన కొన్ని పార్టీల నుండి వాస్తవాలు లేక నిల్వలు నిర్ధారించుకోవడానికి ఆడిటర్ అనుసరించే మెలకువలు ఇందులో చేరి ఉంటాయి. ఆడిట్లో కొన్ని అంశాల నిర్ధారణ అవసరం కాగా మరికొన్నింటి నిరూపణ అవసరం. ఇందుకు ముందు చెప్పినట్లు మనం నిరూపణ అంటే భౌతికంగా స్వయాన్నత పరీక్షించడం. ఈ రెండింటి మధ్య తేడాలు చూద్దాం. నిరూపణ చేపట్టవలసిన వారు ఆడిటర్, తృతీయ పార్టీ అని చేపట్టవచ్చు. బాధ్యత నిరూపణ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు అతడే ఆడిటర్ బాధ్యుడు. అదే ధృవీకరణకు వస్తే తృతీయ పార్టీలు నిర్వాహకులు కాబట్టి ధృవీకరణ చేయడంలో ఏవైనా తప్పులు దొరికితే అందుకు ఆడిటర్ బాధ్యుడు కాడు. నెక్స్ట్ అస్తిత్వం. ఆస్తులు అప్పులు భౌతిక పరిస్థితి ఉంటుంది. అదే ఇదైతే కేవలం పత్రసహిత సాక్ష్యాధారాలు మాత్రమే పరిశీలించడం జరుగుతుంది. ఇది ఇందులో ఉన్నటువంటి. అయితే నిరూపణ ఎన్ని దశల్లో జరుగుతుంది? నిరూపణ క్రింది దశల్లో జరుగుతుంది. ఒకటి, ఆస్తి అప్పుల అస్తిత్వాన్ని సంబంధించిన ఖాతాలను ధృవీకరించడం, వాటి విలువ సరిగా నిర్ణయించడం, రికార్డ్ చేసిన అంకెల సాధారణంగా తనిఖీ చేయడం, ఆస్తి అప్పుల పెట్టిలో ఆస్తులకు పరిశీలించి వాటికి వ్యాపారం సేకరించింది లేదు కొనుక్కోవడం, ఓకే. నిరూపణ లక్ష్యాలు చెప్పే ముందు ఒకసారి చూసి ఒక ఆఫీస్ పని చూసి వచ్చేస్తాను.
అక్కడ ఇచ్చింది, ఆఫీస్ ఇచ్చింది మేడం. మేడం అందరికి ఎస్ఆర్లు ఏం రాయరు సార్. మనం రాయాలి, మనం ప్రొసీడింగ్ ఇందులో రాయాలి. ఒక పేపర్ ఇస్తారంటే ఈ పేపర్ ప్రొసీడింగ్ ఇదే అంతే. 24/7 అది ఇస్తారు. ఎస్ఆర్లు మళ్ళీ మనం రాసుకోవాలి. ఎస్ఆర్ ఏంటంటే చెక్కింగ్ అనమాట. ఓకే, పిల్లలు మధ్యలో ఆఫీస్ వర్క్ ఉండి బయటికి వెళ్ళానట. ఓకే, నిరూపణ లక్ష్యాల కోసం ఒకసారి చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. వ్యాపారం భావి పురోగతి, స్థిరత్వానికి విశ్వసనీయత కలిగించడం, అలాగే ఖాతాలపైన ఆర్థిక నివేదికల మీద స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండడం, అనాలోచిత చర్యల నుండి నిరూపించి అనాహారత లాభాల మూలంగా మూలధనం క్షీణించడం, సంభవించడం లాంటివి నివారి దీని యొక్క. ఓకే, క్లోజ్ చేసేద్దాం.